ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ వేదాంత అనేటువంటి టాపిక్ని మనల్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్ 2లో పార్ట్ ఏకి సంబంధించి ఇక్కడ యూనిట్ 2గా అడగడం జరుగుతూ ఉంది. సో దీన్నే మనం తెలుగులో ఏమని అంటున్నాము అంటే వేదాంత విద్యా దర్శనము అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఈ టాపిక్కి సంబంధించి వేదాంత విద్య అనేటువంటిది ఇప్పుడున్నటువంటి విద్యా విధానానికి సంబంధించినటువంటి మూల స్తంభంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను మనం చాలా క్లియర్గా టీచ్ చేయడం జరిగినది. బేసిక్గా వేదాంత విద్యకి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ పరవిద్య అపార విద్య అనేటువంటిది ఉంటుంది. సో పరవిద్య అనేటువంటి దాన్ని మనం స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అని అంటాం, అపార విద్య అనేటువంటి దాన్ని సెక్యులర్ ఎడ్యుకేషన్ అని అంటాం. స్పిరిచువల్కి సంబంధించి వైదిక గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్పిరిచువల్గా బేసిక్గా మనకు కనబడేటువంటివి. అలాగే సెక్యులర్కి సంబంధించినటువంటి అంశాలు అని అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మనకు ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి అపార విద్య సెక్యులర్గా ఇవి ఉపయోగపడతాయి. అయితే మనకి పరవిద్య ఏదైతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉందో ఇది మోక్షాన్ని, సెల్ఫ్ రియలైజేషన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ సెక్యులర్ అనేటువంటి విద్యా ఎడ్యుకేషన్ మనకి ఏమిస్తుంది అని అంటే జీవనోపాధిని ఇస్తుంది, లైవ్లీహుడ్ని, అలాగే హానర్ గౌరవాన్ని ఇస్తుంది, దీంతో పాటు స్కిల్ని ఇస్తుంది. స్కిల్ ఉంటే ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం. సో ఇలా ఈ వేదాంత విద్యను మనం డివైడ్ చేసి చూస్తే హోలిస్టిక్ కరిక్యులంగా ఇదంతా ఉంటుంది మనకి. ఓకే, అయితే టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించి వేదాంత విద్యకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకుని ప్రస్తుత ప్రపంచానికి అన్వయించుకున్నప్పుడు ఈ టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్గా చెప్తా. మీరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా మీకు లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ విత్ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్, రిజిస్టర్ నౌ. సో ఇక్కడ మనం టీచింగ్ మెథడ్స్ని గురించి మాట్లాడాల్సి వస్తే బోధనా పద్ధతులకి సంబంధించి ఇక్కడ మనకి శాస్త్రార్థాలు అనేటువంటివి ఉంటవి. అంటే డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతాయి. ఏదైనా ఒక అంశం తీసుకొని డిబేట్స్ అండ్ డిస్కషన్స్ కండక్ట్ చేయడం వలన దానివల్ల మనకి ఇక్కడ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, సందేహాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేసుకుంటూ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రశ్నోత్తర పద్ధతి అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని మనము ఇక్కడ ఎంక్వైరీ మెథడ్ అని అంటున్నాం. సో ఉపనిషత్తులకి సంబంధించినటువంటి దానిలో గురువును శిష్యులు అడిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని ఆ శిష్యులు అడిగినటువంటి సందేహాలు అనేటువంటివి తీర్చబడతాయి. దీని ద్వారా జ్ఞానం అనేటువంటిది పెంపొందించబడుతుంది. ఇది ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మూడవ అంశం ఏంటి అని అంటే కథాకథనం మరియు రూపకాలు అని అంటున్నాం. స్టోరీ టెల్లింగ్కి సంబంధించినటువంటి అంశాలు. ఏదైనా ఒక క్లిష్టతరమైనటువంటి అంశం, అర్థం కానటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఇగో దీనినే ఇక్కడ ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే మనం స్టోరీ టెల్లింగ్. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని అర్థమయ్యేలాగా సులభతరంగా ఇక్కడ బోధనా పద్ధతి అనేటువంటిది ఉంటుంది. సో ఇలా మనల్ని ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ వేదాంత టీచింగ్ మెథడ్స్ గురించి అడిగితే ఈ మూడు అంశాలను చెప్పాలి. సో ఈ మూడు అంశాలు ఏంటి అని అంటే ఒకటి శాస్త్రార్థము, డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అని అంటున్నాం. రెండోది ఏంటి అని అంటే ప్రశ్నోత్తరాల పద్ధతి, ఎంక్వైరీ మెథడ్ అని అంటున్నాం. మూడోది ఏంటి అని అంటే కథాకథనం మరియు రూపకాలు అని అంటున్నాం, స్టోరీ టెల్లింగ్. సో ఇలా ఈ క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ఆన్సర్ సరైనటువంటిది అవుతుంది. అయితే నేర్చుకునేటువంటి విధానంలో కూడా మనకి మూడు అంశాలు ఉంటాయి. వాటిని అభ్యాసన ప్రక్రియ అని అంటున్నాం. దీన్ని లెర్నింగ్ ప్రాసెస్ అని పిలవడం జరుగుతుంది. లెర్నింగ్ ప్రాసెస్లో మనకి త్రివిధ అభ్యాసన ప్రక్రియ అనేటువంటిది ఉన్నది. దీన్ని 3 స్టెప్స్ లెర్నింగ్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఈ 21st సెంచరీకి సంబంధించి 21వ శతాబ్దంలో కూడా మనకి త్రివిధ అభ్యాసన ప్రక్రియ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. సో త్రివిధ అభ్యాసన ప్రక్రియలో 21వ శతాబ్దానికి కూడా దీన్నే ముఖ్యంగా చూస్తున్నాం. ఆ మూడు అంశాలు ఏంటి అని అడుగుతారు. అలా అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వాలి. శ్రవణము, లిజనింగ్ అని అంటున్నాం. అలాగే మననము, ఇక్కడ రిఫ్లెక్షన్, క్రిటికల్ థింకింగ్ అని అంటున్నాం. దీనితో పాటు మూడోది ఏంటి అని అంటే నిధి ధ్యాసన అని అంటున్నాం. దీన్నే మనం ఇంటర్నలైజేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అప్లికేషన్ అని కూడా పిలుస్తా ఉన్నాం. సో ఇలా ఈ మూడు అంశాలు కూడా మనకి ముఖ్యమైనటువంటివి. దేనికి సంబంధించి అని అంటే త్రివిధ అభ్యాసన ప్రక్రియకి సంబంధించి.
త్రీ స్టెప్ లెర్నింగ్కి సంబంధించి. త్రీ స్టెప్ లెర్నింగ్ని గుర్తించండి అని అంటే ఈ అంశాలను చెప్పాలి. సో త్రీ స్టెప్ లెర్నింగ్లో ఒకటి శ్రవణము అని అంటున్నాం. ఇప్పుడు ఒక అంశాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో వినడం ఏదైతే ఉంటుందో దీన్నే మనం శ్రవణము అని అంటున్నాం. ఇక రెండోది ఏంటి అని అంటే మననము అని అంటున్నాం. విన్నటువంటి విషయాన్ని వై, వాట్, వేర్, వెన్, హౌ అనేటువంటి క్వశ్చన్స్ వేస్తూ దానికి సంబంధించినటువంటి అంశాలని ఇంకా లోతుగా తెలుసుకుని మనం ఎన్లైట్మెంట్ పొందడం అనేటువంటిది మననము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ నిధిధ్యాసన అని అంటున్నాం. ఈ అంశం ఏం చెప్తుంది అని అంటే మనం నేర్చుకున్నటువంటి అంశాలు మనకు ఎంత మేర ఉపయోగపడతా ఉన్నాయి, వాటిని మన నిజ జీవితంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈ విధానంలో ఉంటాయి. సో ఇలా మీకు ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా టీచ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి టాపిక్ని కూడా మీకు అర్థవంతంగా టీచ్ చేస్తూ అర్థమయ్యేలా చెప్తా ఉన్నాం. సో మీరు లేట్ చేయకుండా పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి కంప్లీట్ కోర్స్ ఉంది. ఈ కోర్స్ కోసం రిజిస్టర్ అయినట్లయితే మీరు మీ ప్రిపరేషన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్.